చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రం. ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, మరి ఈ సమయం అందు వాక్య భాగంలో గెలుచుండగా ప్రభునైనా వాక్యం చేత నీ బిడ్డలను మాతో మాట్లాడండి నైనా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ సమయం అందునైనా నీ సన్నిధానంలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడండి. ఇక ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వినగల చెవులు, గ్రంథగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి తండ్రి. అటు రీతిగానే ప్రభా నిలబడిన దోస్తుని మరుగుపరచండి, దోస్తుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. ఈ సమయాన్ని ప్రభా నీ దాసుని ప్రభు నేను ఏం మాట్లాడాలో ఏమి చేయాలో నేను ప్రభా నైనా మీ ఆత్మ చేతనే ప్రభు దాసుని నింపండి తండ్రి. నీ దాసుని అరికాలు మొదలుకొన్నంత వరకు కూడా మీ ఆత్మ సహాయంతో నింపండి తండ్రి, మీ ఆత్మతో నింపండి. అటు రీతిగానే ప్రభు నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి నేను మాట్లాడమని ఈ సమయం ముందు నేను ప్రభు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా అయినా నీ వాక్యపు ఆనందాన్ని, వాక్యపు సంతోషాన్ని ప్రభు నేను మాకు దయచేదురుగా. కానీ ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి నియమత బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు తన బిడ్డలను చూసి ఆనందించాలని, సంతోషించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవునికి ఉన్నటువంటి ఆశ, ఆలోచన ఏమిటంటే నా బిడ్డలు నేను ఆశీర్వదించాలి, నా బిడ్డలు నేను దీవించాలి అనేటువంటి దేవుడు ఆశ కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే మానవులు ఎలాగున్నారు, మనుషులు ఎలాగున్నారు, విశ్వాసులు ఎలాగున్నారు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మానవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, భక్తి కలిగిన వారు ఎవరైనా కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, దేవుడు పిలిచిన వారు, దేవుడు ఎన్నుకున్న వారు, వారు తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలను బట్టి, తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలను బట్టి, పాపములను బట్టి వారు దేవునిని ఇబ్బంది పెట్టేవారుగా, దేవునిని ఇరుకుని పెట్టేవారుగా, దేవుడు చేయాలి అనుకున్నటువంటి దేవుని కార్యములను చేయకుండా ఆపుచేసేవారుగా, తొందర పెట్టేవారుగా ఈ భూమి మీద ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి దేవుని నుండి వారు తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే విశ్వాసం నుండి వారు తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల నుండి కూడా వారు తప్పిపోతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనం దేవుని సన్నిధానంలో దేవుడు ఇచ్చేటువంటి ఆశీస్సులు, దేవుడు ఇస్తున్నటువంటి దీవెనలు, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఆయన కార్యములు, మానవుడు ఎలాగ తప్పిపోతున్నాడు, మానవుడు ఎలాగా తృణీకరిస్తున్నాడు, మానవుడు ఎలాగ పోగొట్టుకుంటున్నాడు అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే, లోకంలో మనము గమనించినట్లయితే అనేక కథలు మనం చూస్తూ ఉంటాం, అనేక జీవిత చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. వాటిలో నుంచి కొన్ని పాఠాలు కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం. కనుక జరిగిన దాంట్లో నుంచే పాఠాలు మనం తీసుకుని జరగబోయేటువంటి జీవితాలలో అనుసంధానం చేసుకుంటూ అనేక మంది దానిని చూసి ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎలాగైతే తెలుసుకుని చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిదాన్ని ఎలాగైతే పట్టుకుని వారి జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారో, పరిశుద్ధ గ్రంథంలో కూడా మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి, చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మంచి వాటి ద్వారాగా మనం దీవించబడడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క కోరిక. అయితే మానవుల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్ అంటే ఉద్రేకం. ఇది నేను పొందుకోవాలి, ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి ఎమోషను మానవుని జీవితంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ లోకంలో అనేక మంది కృంగిపోవడానికి, అనేక మంది మరణించడానికి, అనేక మంది ఈ లోకాన్ని తనువు సాలించి వెళ్ళిపోవడానికి, కొట్లాటలు కొట్టుకోవడానికి, జగడాలు చావడానికి, గొడవలు రావడానికి, దేశము మీద దేశము యుద్ధాలకి వెళ్ళడానికి కారణం ఈ ఎమోషన్ అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ఉద్రేకం అనేది సహజంగా మానవుల్లోని సహజంగా ఉంటున్నటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఉద్రేకము
ఒక్కొక్కసారి మనం ఉద్రేకపడుతున్నప్పుడు ఎదుటి వారిని ఏమనాలో తెలియని పరిస్థితుల్లో ఉద్రేకం వస్తే మనకి ఎమోషన్ వచ్చేస్తే, ఎమోషన్ అనేది ప్రేమగా ఉండొచ్చు, పాపంగా ఉండొచ్చు, ఎదుటి వారిని తృణీకరించేవారిగా ఉండొచ్చు, ఎదుటి వారి ప్రేమను పొందుకునేదిగా కూడా ఉండొచ్చు. ఎమోషన్ అనేది ఏ రీతిగా ఉంటుందో వారి యొక్క భావ వ్యక్తను బట్టి మనకు తెలియజేయబడుతుంది. దేవుడు అంటాడు, నువ్వు ఎమోషన్కు గురైనప్పుడు ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోమంటాడు. ఏంటో తెలిసింది, నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి జ్ఞాపకం చేసుకో, ఆజ్ఞల ద్వారాగా నువ్వు నడుస్తున్నావన్న మాట జ్ఞాపకం చేసుకో, విశ్వాసము నీకు కలిగి ఉన్నా కనుక విశ్వాసాన్ని కలిగి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 16వ అధ్యాయము మనము 1-2 వచనాలు మనము జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎమోషన్ ద్వారాగా పోగొట్టుకున్నది ఏమిటి, ఎమోషన్ ద్వారా సంపాదించుకున్నది ఏంటి, ఈ ఎమోషన్ అనేది మానవ జీవితంలో ఎందుకు కలుగుతున్నది, ఎందుకు వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనము 16వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చదువుదామా. అబ్రహాము భార్య అయినటువంటి శారాయి అతనికి పిల్లలు కనలేదు, తనకు ఆగరును ఐగుప్తురాలైనటువంటి దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి ఆగరైనటువంటి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. చాలండి, అబ్రహాము శారాయి మాట వినెను. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా మనం అబ్రహాము గారి భార్య శారా గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబము, దేవుడు నిర్ణయించినటువంటి కుటుంబము, దేవుడు పిలిచినటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక స్పష్టంగా మనకు కనబడుతుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎలాగ పిలిచాడు? అబ్రహామా, నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము అన్నాడు. ఎలాగ వెళ్ళాలన్నాడు? నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఉన్నవారిని విడిచిపెట్టి, నువ్వు ఉన్నటువంటి దేశంలో, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో అన్నీ విడిచిపెట్టి నువ్వు నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. అంతే. ఎప్పుడు వెళ్ళమన్నాడు, ఏ క్షణంలో వెళ్ళమన్నాడు, ఎన్ని గంటలకు వెళ్ళమన్నాడు అది ప్రక్కన పెడితే, దేవుడు వెళ్ళమన్నాడు అబ్రహామును. అబ్రహాము దేవునితో వెళ్ళడానికి ప్రయత్నం చేసి, అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం లేచి తన ఉన్నవారిని విడిచి, బంధువులు విడిచి, తల్లిదండ్రులు విడిచి ప్రయాణమై వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ముందున్నటువంటి అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే అబ్రహాము వెళ్ళాడు, గుడారాలు వేసుకుని జీవిస్తున్నాడు, గుడారాలు వేసుకుంటూ నడుస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు మాట్లాడిన మాటలు వింటున్నాడు. వింటున్న సందర్భంలో కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత శారమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో ఆలోచన? ఎమోషన్ వచ్చింది శారమ్మ గారికి. ఏమిటా ఎమోషన్ అంటే, నాకు పిల్లలు లేరు. అందరికీ పిల్లలు ఉన్నారు, దాతదాసీలకి పిల్లలు ఉన్నారు, అబ్రహాము గారి దగ్గర పనిచేస్తున్న వారికి పిల్లలు ఉన్నారు, నాకు మాత్రం పిల్లలు లేరు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఏమందంటే, ఏమైనా కానీ అబ్రహాము గారికి పిల్లలు ఉండాలి, నా ద్వారాగా పిల్లలు రావడం లేదు కనుక అబ్రహాము గారికి నా దాసి ఆగర ద్వారాగా పిల్లలు కంటే నాకు పిల్లలు ఉన్నట్టే అని శారాయి ఏం చేసిందని ఆలోచన చేసుకుంది. అంతే. వెంటనే కోరుకున్న వెంటనే అది జరిగిపోవాలనేటువంటి ఆలోచనతో అబ్రహాం గారిని పిలిచి అబ్రహాంతో చెప్పి, మనకు పిల్లలు లేరు కదా, నువ్వు నా దాసి అయినటువంటి ఆగరతో వెళ్ళు, మనకు సంతానం కలుగుతుంది అన్నది. ఎమోషన్ ఇది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు శారాయి ఈ నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని కూడా మనము ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో పిల్లలు లేనటువంటి కుటుంబాలను ఎన్నిక చేసేవారు కాదు. మొట్టమొదటిది, పిల్లలు లేని కుటుంబాలను ఎన్నిక చేసేవారు కాదు. పిల్లలు లేని కుటుంబాన్ని జనాభా లెక్కల్లో లెక్కించేవారు కాదు. పిల్లలు లేని వారిని విందులకు, వినోదాలకు పిలిచేవారు కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంభవాలు ఇవి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా పిల్లలు లేని గొడ్రాలని ఎక్కడికి కూడా పిలవరు, ఫంక్షన్లకు పిలవరు, వినోదానికి పిలవరు, విందులకు పిలవరు.
శుభకార్యానికి అయితే అసలు ఈ రోజున కూడా ఎవరిని కూడా పిల్లలు లేనటువంటి పెదవారు అంటారు, పిల్లలు లేనటువంటి గొడ్రాలు అంటారు. కాబట్టి వాళ్ళని పిల్లలు లేనటువంటి వారిని శుభకార్యానికి పిల్లవారు. ఈ రోజుల్లో కూడా అంతే. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంభవాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ తీరి ఏదైతే ఉందో ఈ రోజుల్లో కూడా అదే తీరి మనకు కనబడుతుంది. ఇక్కడ శారమ్మ గారికి అసహనం ఏర్పడింది. ఏమై ఏర్పడిందండి? అసహనం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అసహనం ఎప్పుడైతే వస్తుందో దాని వెంటే అసూయ కూడా వస్తుంది. అసహనం ఏర్పడినప్పుడు అసూయ వస్తుంది. ఏంటో అసూయ? నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కలుగుతాం లేదు, వారికి పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఏదో రకంగా పిల్లలు కలగాలి అనేటువంటి అసూయతో సారా ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అసహనం ఎప్పుడైతే వస్తుందో అసూయ ఆ పక్కనే వెంటనే వస్తుంది. అసూయ వస్తే గనక మానవులలో అవిశ్వాసము కూడా వాటితో పాటు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసానికి పునాది సహనం అయితే అవిశ్వాసానికి పునాది అసహనం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. విశ్వాసానికి పునాది సహనం. చూడండి, అవిశ్వాసానికి పునాది అసహనం. కనుక గమనించండి, శారాకి ఏమొచ్చింది? అసహనం వచ్చింది. అసహనం వచ్చింది కనుకనే అసూయ వచ్చింది. అసూయ వచ్చింది కనుకనే అవిశ్వాసము శారా గారిలో ప్రవేశించింది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే మనము విశ్వాసములో మనము ముందుకు సాగాలంటే మనకు కావలసినటువంటి 2 సూత్రాలు ఉన్నాయి. విశ్వాసములో మనం ముందుకు వెళ్ళాలంటే కావాల్సినటువంటి 2 సూత్రాలు ఉంటాయి. ఏంటో సూత్రాలు తెలుసా ప్రియమైన బిడ్డలారా? విశ్వాసములో ముందుకు మనము నడవాలంటే మనకు మొట్టమొదటిగా నిరీక్షణ అనేటువంటి సూత్రం మనకు కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలుసండి? ఓపిక పట్టడం. నిరీక్షణ అంటే ఏంటి? ఓపిక పట్టడం. ఓపిక పట్టడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంభవం. ఓపిక. కొంతమందికి ఓపిక నశించిపోయిన తర్వాత వారి జీవితంలో అనేకమైన అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఓపిక పట్టుకుని ఉన్నటువంటి సందర్భంలో వారి ఓపికకు, సహనానికి ఎవరైనా పరీక్ష పెడుతుంటే ఆ సహనం, ఓపిక నశించిపోతే వారు క్రూరముగా వారు మారిపోతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నిరీక్షణ, సహనం, విశ్వాసానికి సూత్రం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉంటే నీ విశ్వాసము ఫలాలను నీకు కలిగిస్తుంది. ఎప్పుడైతే నీవు విశ్వాసములో చూడండి నిరీక్షణ నువ్వు కోల్పోతావో, విశ్వాసములో నిరీక్షణ నువ్వు చూపించుకుని ఉంటావో, అసహనాన్ని నువ్వు కలిగి ఉంటావు, అసహనాన్ని కనుక నువ్వు చూపిస్తావో, ఆ అసహనాన్ని చూపించినట్లయితే ఓర్పు నీ దగ్గర తగ్గిపోయినప్పుడు నీలో ఏం కలుగుతుందో తెలిసిన అసూయ వస్తుంది, అసహనం వస్తుంది, అవిశ్వాసము వస్తుంది. మరి విశ్వాసగా నేను నిరీక్షణ కలిగి ఉండాలంటే నేనేం చేయాలి అని కనుక మీరు అడిగితే ప్రియమైన బిడ్డలారా, విశ్వాసములో నిరీక్షణ కలిగి మీరు ముందుకు వెళ్ళాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉంది. దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం మీలో బలపరచబడాలంటే, విశ్వాసం మీలో బలమైన కార్యాలు చేయాలంటే, నిరీక్షణ కలిగి మీరు జీవించాలంటే మీకు ఉండవలసింది ఏంటో తెలిసింది, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు పెట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ శారాకి దేవుని వాగ్దానం ఉంది. అబ్రహాంతో చెప్పిన వాగ్దానం దేవుడు శారాకు కూడా ఇచ్చారు కదా. అబ్రహాము, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని ఇస్తాను. ఎటువంటి సంతానాన్ని ఇస్తున్నాడు దేవుడు? ఇసుక రేణువులు అంటే గొప్పదైన సంతానము, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైన సంతానము నేను నీకు ఇస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఇది వాగ్దానము. వాగ్దానముతో కూడినటువంటి ఆశీర్వాదం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం గారికి ఇచ్చాడా, శారాకి కూడా ఇచ్చాడా? అబ్రహాముకిని శారాకిని ఇద్దరికిని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇలాగ దేవుడు నాతో చెప్పాడు, ఇటువంటి సంతానం నాకు ఇస్తానన్నాడు అని అబ్రహాము శారాతో చెప్పాడా లేదా? చెప్పాడు. దేవుడు కూడా శారాతోనే చెప్పాడు. ఏమనంటే నీకు సంతానాన్ని నేను ఇస్తాను అని. అయితే శారా తనలో ఉన్నటువంటి చూడండి ఎమోషన్ని
ఏం చేస్తుందో తెలుసండి, అసహనంగా మార్చుకుంది, అవిశ్వాసంగా మార్చుకుంది, అసూయతో కలిగి వెంటనే తాను నిర్ణయము తీసుకుంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఉండవలసిన విశ్వాసానికి బదులుగా, గుర్తుంచుకోవలసిన వాగ్దానానికి బదులుగా, చూడండి, ఆ రెండింటిని విడిచిపెట్టి అసహనాన్ని కోరుకుంటూ, నాకు పిల్లలు లేరు కనుక నీవు నా దాస్యనుడి ఆగరుతో నీవు వెళ్ళు, ఆమెకు పిల్లలు పుడతారు, వారు నాకు కుమారులు అవుతారని చాలా ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను స్వస్థపరుస్తానని. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను నడిపిస్తానని. కనుక ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చేవాడు కనుక వాగ్దానం ఇచ్చేవాడు మరచువాడు కాదని వాక్యం తెలియజేస్తుంది మనకి. వాగ్దానం ఇచ్చేవాడు మరచువాడు కాదు, వాగ్దానం ఇచ్చేవాడు మరచువాడు కాదు, వాగ్దానం ఇచ్చినవాడు మరచువాడు కాదు. కనుక వాగ్దానం నెరవేరేంత వరకు మన ఓపికతో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తున్నాం? అసహనంతో దేవుడు చేస్తున్నాడు, ఇంకా చేయలేదే, దేవుడు ఇస్తున్నాడు, ఇంకా ఇవ్వలేదే. మన జీవితంలో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, కాలం అంతా గడిచిపోతుంది, ఇంకా దేవుని వాగ్దానం నెరవేరలేదే అనుకుని మనం దేవునిని తొందర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని తొందర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. శారా దేవునిని తొందర పెట్టింది. దేవుడు చేస్తున్నట్టు ప్రయత్నాలను తొందరగా చేయమని దేవునిని మరి బలవంతం చేసినట్టుగా, ప్రయత్నం చేసినట్టుగా, దేవుని ప్రయత్నానికి ఆటంకం కలిగించినట్లుగా ఇక్కడ ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగంది? ఏం ఆటంకం చేసింది? నేను నీకు సొంతంగా నీ కుమారులు ఇస్తాను, నీ గర్భఫలాన్ని గర్భమునందే కుమారులు పుడతారు, నీ గర్భమందు పుట్టినటువంటి కుమారులే నీకు సంతానం అవుతారని దేవుడు చెప్తే, ఆగరు ద్వారా పుట్టేటటువంటి బిడ్డలను తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవాలని శారా ఆలోచన చేసి దేవుని తొందర పెట్టింది. ఇక్కడ దేవునిని తొందర పెట్టింది. దేవుని తొందర పెట్టినందుకు ఆమెకు వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? చూడండి, ఆగరు పిల్లవాడిని అన్నది. పిల్లవాడిని అన్న తర్వాత ఆగరు శారాని చిరాకు పెట్టడం మొదలెచ్చింది, దెప్పడం మొదలుపెట్టింది. ఆగరే కాదు, ఆగరు కుమారుడు కూడా శారామ్మకు పుట్టినటువంటి ఇస్మాయిల్ని కూడా, ఆ శారాకు పుట్టినటువంటి కుమారుని కూడా చిరాకు పెట్టడం, చిరాకు పెట్టి అవమానించడం కూడా మనం చూస్తున్నాం. ఫలితం అది. అసహనానికి ఫలితం ఏంటో తెలుసండి? దేవుడు ఇస్తానన్నది దేవుడు ఇస్తాడు కనుక నువ్వేం చేయాలి? ఓపికతో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, వీరిలో ఉన్నటువంటి విశ్వాసానికి దేవుడు రాస్తున్నటువంటి ఒక మంచి సమాధానాన్ని ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఇక్కడ విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అంతే. నమ్మదగిన వాడైనా నువ్వు అసహనంతో ఉండకూడదు, అసూయతో ఉండకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు. ఆయన నమ్మదగిన వాడు. నీ ఎమోషన్ ఎంతైనా కానీ దేవుడు చేస్తున్న కార్యం మీద నువ్వు నిరీక్షణ ఉంచాలే కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ కార్యం చేయడానికి కూడా వీలు లేదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రభు ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. చదువుదాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. చాలండి. ఏంటండి? అసూయ కలహాలు మీ దగ్గర, మీ హృదయంలో ఉండగా మీరు దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఎలా నడుచుకుంటారు? అసూయ కలహాలు మీలో ఉంటే మనుష్య రీతిగా మీరు నడుచుకునేవారే కానీ ఆత్మ సంబంధమైన వారుగా మీరు నడుచుకునేవారు
కారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ లోకపు కోరికల మీద నీ ఆలోచనలు ఉన్నప్పుడు, ఈ లోకపు మీద ఉన్నటువంటి ఆశలు నీకు ఇంకా చనిపోకుండా ఉంటే, ప్రియదేని బిడ్డలారా, నువ్వు లోకములో కలిసే జీవిస్తున్నావు కానీ దేవునితో కలిసి నువ్వు జీవించడం లేదని సత్యాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే లోకరీతిగానే మనం ఆలోచిస్తున్నాం, లోకరీతిగానే మనము ఈ లోకములో జీవిస్తున్న పేరుకు మాత్రమే దేవుని పిల్లలము అనేటువంటి పేరును మనం పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము మందిరానికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము ప్రార్థనకి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? యేసు ప్రభు యొక్క మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ మాటలన్నీ కూడా మనం చెప్తాం, కానీ ప్రియదేవుని బిడ్డలారా, లోకానుసారముగానే మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కనుకనే దేవుని యొక్క వాగ్దానం మీద మనకు నమ్మిక తక్కువగా ఉంటుంది. ఈ రోజున చాలామంది దేవుని వాగ్దానాలను తీసుకుని దేవుని వాగ్దానాల రూపంలో నడుస్తూ కూడా అనేక మంది దేవుని బిడ్డలుగా ఉండడానికి వారు ఇష్టపడడం లేదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, సారా ఎమోషన్కు గురైంది, సారా ఎమోషన్లో అసహనానికి గురైంది, అసహనంలో అసూయ కలిగింది, అసూయ ద్వారా సారాల అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసాన్ని బట్టి ఆగరుతో అబ్రహాం గారిని వెళ్ళమని, తనకు కుమారుని కనమని చెప్పినట్టుగా మనం చూస్తున్న ఫలితం కుటుంబంలో కలహాలు. ఆ రోజున సారా చేసినటువంటి పని వల్ల, సారా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ ఆగరుగా పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్మాయేలు ప్రియమైన ఈ రోజున ఆ సంతానానికి, దేవుని బిడ్డైనటువంటి ఇశ్రాయేలు సంతానానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శత్రుత్వం పెరిగి ఇప్పటికి కూడా వారు కొట్టుకునే స్థితిలోని వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే యుద్ధాలు జరిగేది ఎవరికి? ఇశ్రాయేలీలకి, ఇస్మాయిలీలకి యుద్ధాలు, ఇశ్రాయేలీలకి అమోరీలకి యుద్ధాలు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు కలహాలు, కన్నీళ్లు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నవి. ఎవరు చేస్తున్న తప్పిదం ఇది? సారా చేసినటువంటి తప్పిదం. ఎందుకు వచ్చింది అది? ఎమోషన్ ద్వారాగా. వారికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. వారికి గౌరవం ఉంది, నాకు గౌరవం లేదు. వారికి సంతానం ఉంది, నాకు సంతానం లేదు. దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నీ వాగరతో వెళ్ళు అనేటువంటి ఎమోషన్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అక్కడ ప్రియమైన బిడ్డలారా ఎంతో నష్టాన్ని ఈ రోజున సారా ద్వారాగా మనకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సారా ద్వారాగా అనేకమైన ఆశీర్వాదాలు వచ్చినాయి, దీవెనలు వచ్చినాయి. అది పక్కన పెడితే ఎమోషన్ వల్ల వచ్చినటువంటి నష్టాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకో. అటువంటి నిర్ణయాలు కానీ, ఎమోషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మనం తీసుకోకుండా ఈ లోకంలో మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇది మొట్టమొదటి విషయం. సారా ఎమోషన్ గురై తన జీవితంలో ఏం పోగొట్టుకుందంటే, దేవుని వాగ్దానం మీద గురిని, లక్ష్యాన్ని పోగొట్టుకొని చాలా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది. రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 27వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ వేరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. చూడండి, 27వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ ఇస్సాకు తన కుమారుడు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడికి యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏసావుతో మృత పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వెంటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము అని చెప్పింది. ఎవరండి? రెబ్కా. ఎవరితో చెప్పింది? తన కుమారుడైనటువంటి యాకోబుతో చెప్పింది. గమనించండి, ఇక్కడ యాకోబు ఏసావుల యొక్క జీవితం మనకు తెలుసు. గత వారం మనం చెప్పుకున్నాం. యాకోబు ఏసావుల యొక్క జీవితం, వీరిద్దరు కూడా కవల పిల్లలు, ఒకే రోజున పుట్టినటువంటి కవల పిల్లలు. ఒక నిమిషం అటు ముందు వెనక పుట్టినటువంటి వారు. మొట్టమొదటిగా పుట్టింది ఏసావు, రెండవగా పుట్టింది యాకోబు. అయితే ఇక్కడ మనం గమనిద్దాం ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎమోషన్కు గురైనప్పుడు ఇది మంచా
ఇది చెడ అని ఆలోచన చేయడానికి జ్ఞానం వారికి ఉండదు. తొందరపాటుతనంలో కొన్ని పనులు మనకు తెలియకే చేసేస్తాం. కొంతమంది ఎమోషన్ గురైపోయి తొందరపాటు గురైపోయినప్పుడు వారిలో ఉన్నటువంటి పాత జీవితం బయటకు వచ్చేస్తుంది అనమాట. పాత జీవితం, అంతకుముందు వారు జీవించిన జీవితాలు ఉంటాయే, దేవుళ్ళలోకి రాకముందు జీవించిన జీవితాలు ఉంటాయే, ఆ జీవితాలు ఎమోషన్లో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బయటకు వచ్చి వారు అనరాని మాటలు అంటూ ఉంటారు, తిట్టరాని తిట్లు తిడుతూ ఉంటారు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే పూర్వం వారు చేసినటువంటి ప్రయత్నాలు, ప్రవర్తన అంతా కూడా ఎమోషన్లో బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కనుక ప్రేమలో రాదండి అది. ప్రేమలో పాత జీవితం బయటికి రాదు. ఎమోషన్లో అయితే, కోపములు అయితే పాత జీవితం బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రెబ్కా చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు భర్త అయినటువంటి ఇస్సాకును బట్టి ఇక్కడ రెబ్కా మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిని మోసం చేయడానికి రెబ్కా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది అంటే భర్త అయినటువంటి ఇస్సాకును మోసం చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మోసపు ప్రణాళికను రెబ్కా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రెబ్కా జీవితంలో చాలా శ్రేష్టమైనది ఇస్సాకు భార్య. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంతానం గురించి వివాహ కార్యక్రమంలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తిగా రెబ్కాను మనం చూస్తాం. కానీ ఒక కోణం, రెండవ వైపు మనం చూస్తే రెబ్కా జీవితంలో ఎమోషన్కు గురైన తర్వాత ఆమె చేసినటువంటి పనిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున అటువంటి పనులు మనం కూడా చేస్తూ ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞానేంద్రియాల ద్వారాగా ఇస్సాకును మోసపరచడానికి, ఇస్సాకును మోసం చేసి తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు ఆశీర్వాదాలు వచ్చులాగున ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే చాలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మనం చూసినట్లయితే చూడండి ఏమని, నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవలను అని 10వ వచనంలో మనం చూస్తున్నాం. 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం, అందుకు యాకోబు, అమ్మా, నా సహోదరుడు ఏసావు రోమములు కలవాడు, నా శరీరము నున్నగా ఉండదు కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసినట్లయితే నా తండ్రి దృష్టికి వంచికడిగా తోసిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని తల్లితో చెప్తున్నాను యాకోబు. ఇప్పుడు రెబ్కాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఏసావును తండ్రి దీవించడానికి, ఇస్సాకు దీవించడానికి ప్రయత్నం చేస్తూ, నాయనా, నేను మృతి పొందబోతున్నాను కాబట్టి నేను సావక ముందు నువ్వు తెచ్చినటువంటి ఆహారాన్ని తిని నిన్ను దీవించినట్లుగా వేటాడి మాంసం వండి తీసుకునిరా, నేను తిని తృప్తిగా తిని నిన్ను ఆశీర్వదిస్తానని ఏసావుతో ఇక్కడ తండ్రి చెప్తున్న మాటలు ఎవరున్నారు? రెబ్కా విన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రెబ్కా విన్నటువంటి మాటని వెంటనే తన కుమారుడు పిలిచి తన కుమారుడితో చెప్పింది, నాయనా, నీ తండ్రి మీ అన్నగారిని దీవించడానికి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి నీవు మీ అన్నగారి కంటే ముందుగా దీవెనలు పొందుకోవాలంటే ఏం చేయాలి? వేటాడి మాంసం తేవడానికి ఏసావు అడవిలోకి వెళ్ళాడు కనుక, వేటాడడానికి వెళ్ళాడు కనుక, నువ్వు మందలోకి వెళ్ళి మంచి ఒక మేకను తీసుకుని వచ్చేట్లయితే, ఒక జీవుని తీసుకుని వచ్చేట్లయితే దానిని కోసి చక్కని భోజనం వండుతాను. భోజనం వండుతుంటే వంట చేసిన తర్వాత దానిని నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్దు కానీ నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి నీ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అని చెప్తూ ఇక్కడ జ్ఞానేంద్రియాలను ఎల్లగ తప్పుదావ పట్టించాలో ఇక్కడ రెబ్కా చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తాం. మొట్టమొదటి ఏమన్నారో తెలిసింది, ఒకవేళ తండ్రి నన్ను చూసినట్లయితే నేను యాకోబుని కదా, ఏసావు కాదు కదా అంటాడేమంటే, మీ తండ్రికి కళ్ళు కనబడడం లేదు కదా అంది.
ఏమందండి? నీ తండ్రికి కళ్ళు కనపడడం లేదు కదా అని చెప్పింది. ఎవరో? భార్య భర్తను గురించి. రెప్పకి ఏమంటారు తెలుసా? నీ తండ్రికి కళ్ళు కనపడవు కదా, ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అంది. రెండవది, ఒకవేళ నా తండ్రి వాసన చూస్తాడు కదా, నా తండ్రి వాసన చూసినప్పుడు నా వాసన వేరు, నా అన్నగారి అయినట్టు ఏసావు వాసన వేరు అన్నప్పుడు ఆమె అంటుంది, నీ తండ్రి నిన్ను వాసన చూస్తే ఒకవేళ ఏసావు వాసన రావాలంటే ఏసావు తొడుగుకునే వస్త్రం నా ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఉంది కనుక దానిని నీకు తొడిగి ఇచ్చి తండ్రి దగ్గరికి నేను పంపుతాను కనుక ముక్కు ద్వారాగా నువ్వు వచ్చేటటువంటి వాసన అతని తండ్రి పసికట్టినా నిన్ను ఏసేవు అనుకుంటాడు కానీ యాకోబు అనుకోడు మొట్టమొదటి. రెండవది, చూడలేడు కనుక నువ్వెవరైనది ఇబ్బంది లేదు. మూడవది, మరి చర్మము, ఒకవేళ నన్ను తడుము చూస్తే నా తండ్రి మరి నేను దొరికిపోతాను కదా అమ్మా అంటే అప్పుడు ఏమంటా తెలిసింది, రేపుగా నువ్వు దొరకకుండా నీ శరీరానికి నేను వండినటువంటి ఈ చర్మమును, ఈ చర్మాన్ని నీకు కప్పుతాను కాబట్టి అచ్చగా ఏసావు చర్మం ఎలాగైతే ఉంటుందో రోమములతో నీ చర్మం కూడా అలాగే ఉంటుంది అని చెప్పి రేపుగా ఇక్కడ కుమారుతో చెప్తుంది. అంటే మొట్టమొదటిగా కన్నును గురించి, రెండవది ముక్కును గురించి, మూడవది చర్మం గురించి, స్పర్శను గురించి, నాలుగవది నోరు. నోరు అంటే మీ తండ్రికి రుచికల భోజనం కావాలి. రుచికల భోజనం మీ తండ్రికి ఏది కావాలో నాకు తెలుసు కదా, అట్టి రీతిగా నేను రుచికరమైన భోజనం వండుతాను, నీ తండ్రి దగ్గరికి నీవు తీసుకుని వెళ్ళు అన్నాడు. బాగున్నది, ఎన్ని బాగున్నాయమ్మా. ఒకవేళ నా తండ్రి కుమారుడు నా దగ్గరికి రా, నువ్వు ఏసావేనా నాకు ఒకవేళ అడిగాడు అనుకోడా తండ్రి, మరి నా మాట తేడా వస్తుంది కదా అంటే, లేదు నాయనా, మీ అన్నగారు మాట్లాడినట్టుగానే నీవు మిమిక్రీ చేసి మాట్లాడితే నీ తండ్రి గుర్తుపట్టడు అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అన్న స్వరాన్ని మిమిక్రీ చేయి. మొట్టమొదటిగా కనులు చూడలేడు కనుక నిన్ను గుర్తుపట్టడు. తర్వాత ముక్కు వాసన చూస్తాడు కనుక ఒకవేళ దగ్గరికి పిలిచి వాసన చూస్తే నీవు వేసుకున్నటువంటి ఏసావు యొక్క వస్త్రము ఆ వాసనను సరిపోతుంది. మూడవది స్పర్శ, ఒకవేళ నేను తడిమి చూస్తే నీ చేతులకు మేక చర్మం కప్పుతాను కాబట్టి అవి వెంట్రుకలు ఉంటాయి కాబట్టి అది కూడా నీకు సరిపోతుంది. నాలుగవది నోరు, రుచిగల వంటను నేను చేస్తాను. ఐదవది చెవులు, ఒకవేళ స్వరం వినాలని చూస్తాడు అనుకోండి మిమిక్రీ చేయి. మిమిక్రీ చేస్తే నీ తండ్రి నిన్ను ఏమాత్రమో గుర్తుపట్టడు అంది. ప్రియదేని బిడ్డలారా, ఇదంతా కూడా రెబ్కా ఎందుకు చేసింది? రెబ్కా ఎమోషన్కు గురైంది. ఏసావు దీవులను పొందుకుంటే తన చిన్న కుమారుడికి దీవుల్లో ఉండవు కనుక తన చిన్న కుమారుడు అభివృద్ధి పొందడు అనేటువంటి ఆలోచనతో రెబ్కా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడికి ఆశీర్వాదాలన్నీ రావాలన్నటువంటి ఎమోషన్తో యాకోబును సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఉండవలసిందేంటి? దేవుని వాగ్దానాలపై నిరీక్షణ ఈమె ఉంచుకోవాలి. ఏమని చెప్పాడు దేవుడు? అమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని వారు పెట్టక ముందే దేవుడు రెబ్కాకు దేవుడు తెలియజేస్తాడు. రెబ్కాకు దేవుడు తెలియజేస్తాడు ఇంకా దేవుడు నా కుమారుడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు దాసుడుగా ఉంటాడు దేవుడే చెప్పాడు కాబట్టి నా కుమారుడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఏం పర్వాలే అని రెబ్కా ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా దేవుని ప్రణాళికకు అడ్డుగట్ట వేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రణాళిక అడ్డుగట్ట వేసినందుకు ఫలితం ఏమైందో తెలిసింది? ఆశీర్వాదాలు అయితే పొందాడు. ఇవి కూడా ఏ ఆశీర్వాదాలండి? ఇవి భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు. ఎటువంటి సంపద, ఆస్తిపాస్తులు తప్ప ఆత్మపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవి కావు. భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కోసం రెబ్కా తన కుమారుడిని బట్టి తన భర్తను ఏం చేసింది తెలిసి? మోసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మోసం చేసేవాళ్ళంటే దేవునికి చాలా అసహ్యం. ప్రియమైన బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తున్నా మోసం అనేటువంటిది దేవునికి చాలా ఇష్టం కానటువంటి కార్యం. రెబ్కా తన జీవితంలో దేవుని వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచవలసినది ఏం చేస్తుందండి? తన కుమారుడు విషయంలో చూడండి, ఎమోషన్కు గురైపోయి ఆ పెద్దవాడికి ఆశీర్వాదాలు వెళ్ళిపోతున్నాయి, చిన్నవాడికి ఉండలేదనేటువంటి కోరిక చేత ఎన్ని ప్రయత్నాలు, ఎంత మోసమైనటువంటి మోస ప్రణాళిక భర్తను మోసం చేయడానికి
ఎంత ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. మంచి ఉద్దేశం ఉన్నా సరే ఉద్యోగం తప్ప మార్గం చూపిస్తుందన్న తప్ప ఉద్వేగము చూడండి, మంచి ఉద్దేశం ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది, ఉద్వేగం ఉన్నవాడికి ఉద్యోగము పోతుంది. ఎమోషన్ కలిగి ఉన్నప్పుడు ఏం మనం తీర్మానం తీసుకోవడం మనకు తెలియదు కనుక ఆ ఎమోషన్కి మనం గురి కాకుండా సహనంతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ మనం ముందుకు వెళ్ళాలనే సత్యాన్ని ఈ 2 చరిత్రలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎమోషన్కి గురైనప్పుడు ఏం చేస్తాం మనకు తెలియదు కనుక దేవుని ప్రణాళికకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మనం చేయకూడదు అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, దేవుడు పిలిచినటువంటి వారు, దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, మానవులు కానీ దేవుని బిడ్డలు కానీ విశ్వాసులు కానీ భక్తి కలిగిన వారు కానీ ఎవరైనా కానీ తెలియక చేసిన తప్పిదముల వల్ల అనేకమైన ఆపదల్లో వారు పడుతున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు శరీర భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అన్నగారికి భయపడి పారిపోయాడు. మొట్టమొదటి ఉన్న ఊరు విడిచాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు, పారిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన సుఖం ఉందంటే అక్కడ కూడా యాకోబుకు సుఖం లేదు. అక్కడ మామగారు 3 సార్లు జీతం మార్చాడు. తర్వాత చిన్న కుమార్తెను ప్రేమిస్తే పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. మరలా చిన్న కుమార్తెను గురించి 7 సంవత్సరాలు మరలా కొలువు చేసిన తర్వాత చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇవన్నీ కూడా ఇంత బాధలు, ఇంత కష్టాలు, భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఇంత కష్టపడ్డట్టుగా యాకోబు జీవితంలో మనము చూడగలుగుతున్నాం. దేవుని ప్రణాళిక కనుక సరిగ్గా దేవుని ప్రణాళిక జరగనిస్తే యాకోబు ఉన్న ఊర్లో ఉండేవాడు, తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు. భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు కాకుండా ఆత్మపరమైన ఆశీర్వాదాలు దేవుడు యాకోబుకు దయచేసి ఉండడు. ఈ రోజున మనము కూడా భౌతికపరమైన ఆశీర్వాదాల కోసమే మనం ఎంపర్లాడుతున్నాం. ఇల్లు లేదనో, ఉద్యోగం లేదనో, వ్యాపారం లేదనో, ఆస్తిపాస్తులు లేవనో, డబ్బు లేదనో, ధనము లేదనో, ఈ రోజున ఎలాగ తినాలి, ఎలాగ ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే, ఎమోషన్తోనే మనము ఈ రోజున మనం గడుపుతున్నాం. ఆత్మపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటే మిగిలినవన్నీ వాటితో పాటు నీకు దొరుకుతాయనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రియని బట్లారా, ఆత్మపరమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఉంటే, ఆత్మచేత దేవుడు మనల్ని కనుక ఆశీర్వదిస్తే, ఆత్మ వరములు కనుక దేవుడు మనలో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు నీవు నింపుకోవడానికి నీవు సంసిద్ధమైతే ఈ లోకంలో అన్ని ఉన్నవన్నీ కూడా నీకు ఆత్మపరమైనటువంటి ఆశీర్వాదాలతో ఇవి కలిసి వస్తున్న విషయం మీకు తెలియక, గమనించక మీరు భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కోసం మీరు వెంపర్లాడుతున్నారు. ఈ రోజున సారా జీవితంలో చూస్తే కష్టాలను ఎదుర్కొంది, కష్టాలలోనే బతికింది. తన కుమారుడు పుట్టేంత వరకు కూడా ఆమెకి కష్టాలే ఎదురైంది. అలాగే రెబ్కా కూడా తన కుమారుడిని బట్టి భర్తను మోసం చేసింది. ఆఖరికి ఆమె చనిపోయేటప్పుడు ఆమె మనశ్శాంతి లేకుండా చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుడి సన్నిధానంలో ఆశీర్వాదాలు అంటే భౌతికపరమైన ఆశీర్వాదాలు కాదు, ఆత్మపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడం చాలా మంచిది అన్నది ప్రభు చెబుతున్నటువంటి మనకి సత్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ విషయం కూడా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. ఆదికాండం 19:26 వచనం. ఇక్కడ కూడా మొట్టమొదటిగా స్త్రీ శారాని చూసి మనం చూసాము. 3వది రెబ్కాను చూసాము. ఇప్పుడు 2వది రెబ్కాను చూస్తాం. 3వది లోతు భార్యను కూడా మనం చూద్దాం. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే లోతు భార్య జీవితంలో కూడా చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ మనకు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 19:26 వచనం. 19:26 వచనం చూస్తే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభము ఆయను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఏమైపోయిందంటే అండి, వెనుకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూడండి. ఎబ్రీ పత్రికలో నుంచి 10వ అధ్యాయము 39వ వచనం. దేవుడు ఇచ్చినటువంటి సూత్రం ఇది. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాను గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రభు తెలియజేస్తున్నారు. కనుక ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా,
లోతు భార్యను గురించి చాలా విషయాలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. చూడండి, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి, ఉప్పు స్తంభముగా మారిపోవడానికి కారణం ఏంటంటే, లోతు భార్య తనకున్నటువంటి ఆస్తుపాస్తులను, తనకున్నటువంటి ఆస్తిని కానీ ఇంటిని కానీ మర్చిపోకుండా వెనుకకు తిరిగి చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అవిధేయత, విడిచిపెట్టలేని తనం ఏదైతే మానవుని జీవితంలో ఉంటుందో, వారి జీవితంలో ఆశీర్వాదాలు దేవుడు పంపించిన వారి దగ్గరికి చేరవనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అవిధేయత, ప్రభువు పంపించాడు, దూతలను పంపించాడు. అబ్రహాం గారి దగ్గర నుంచి దూత సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తూ అబ్రహాముతో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఈ విషయం నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇదిగో సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి నేను వెళుతున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? లోతు అక్కడ ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నీతిమంతులను అనీతిమంతులతో నీతిమంతులను కూడా సంహరించదవా అని అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, నీతిమంతులుంటే నేను అక్కడ నాశనాన్ని చేయను అంటాడు. 50 మంది నీతిమంతులుంటే నాశనం చేయకుండా ఉంటావా ప్రభువా అంటే, 50 మంది నీతిమంతుల విషయమై సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయను అంటాడు. ఒకవేళ 40 మంది ఉన్నారనుకో, నాశనం చేస్తావా ప్రభు అంటే, 40 మంది ఉన్నా నాశనం చేయను అంటాడు. 30 మంది ఉంటే 30 మంది వల్ల కూడా నాశనం చేయను అంటాడు. 20 మంది ఉంటే 20 మంది వల్ల కూడా నేను నాశనం చేయను అంటాడు. ఆఖరికి ఇంకొక మారే, దేవా నువ్వు కోపపడినంటే ఇంకొక మారే మాట్లాడుతుందని చెప్పి మాట్లాడుతూ 10 మంది ఉంటే అక్కడ వారిని నాశనం చేయకుండా ఉంటావా ప్రభు అంటే, 10 మందిని బట్టైనా నేను అక్కడ వారిని నాశనం చేయను. కానీ కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో, పాపంతో నిండిపోయినటువంటి ప్రాంతంలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఎవరున్నారు? లోతు భార్య, లోతుకున్నటువంటి 2 కుమార్తెలు. అక్కడ వారు మాత్రమే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 14వ వచనం చూద్దాం. 14వ వచనం చూడండి. లోతు బయటకు వెళ్ళి, 14వ వచనం, 19వ అధ్యాయము 14వ వచనం, బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లులై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశపోచున్నాడని చెప్పాను. అయితే అతడు అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ప్రియమైన బిడ్డలారా, లోతు తన జీవితంలో ఇది మంచిది అనుకున్నది కూడా చెడ్డదానిని ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించినట్టయితే లోతు ఉన్నటువంటి ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం పాపముతో నిండిపోయినటువంటి ప్రాంతంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఆ ప్రాంతానికి లోతు ఎలాగెళ్ళాడు? అబ్రహాము పనివారికి లోతు పనివారికి గొడవలు వచ్చినప్పుడు, వారిద్దరికి కలహాలు వచ్చినప్పుడు అబ్రహాము గారు అంటాడు, తమ్ముడా, నీవు నాకు కూడా సంబంధించిన వాడివి కనుక, నీవు నేను బంధువులం కనుక, మనం కొట్లాడుకుంటే ఎదుటికి మనము లోకుగా ఉంటాం కనుక ఒక పని చేద్దాం, మనం నీ పని వారికి నా పని వారికి ఇక్కడ స్థలం సరిపోతలేదు కనుక నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకు వెళ్తానని అబ్రహాము గారు తాను తగ్గించుకుని దేవుని ప్రేమను లోతు మీద చూపించి లోతును అడిగినప్పుడు, లోతు కొనులెత్తి చూసి సొదొమ గొమొర్రా ప్రాంతం చూసి, పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది, పచ్చగా ఉంది, మన జంతువులకు మనం నివసించడానికి యోగ్యంగా ఉందని చెప్పి ఆ ప్రాంతంలో లోతు పరుగును వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పాపముతో నిండినటువంటి ప్రాంతం అని. ఆ ప్రాంతంలో కూడా లోతు చాలా నీతిమంతుడిగా ఉంటూ, నీతియుక్తమైన జీవితం జీవిస్తూ, పాపముతో పోరాడుతూ, పాపాత్ములతో పోరాడుతూ తన కుటుంబాన్ని నీతిమంతంగా జరిగించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అందుకే దేవుడు చూసి నీతిమంతుడైనటువంటి లోతును రక్షించడానికి తన దూతలను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. లోతును రక్షించడానికి దేవుడు దూతలను పంపించాడు. బాగుంది. అక్కడ లోతు అబ్రహాముతో కలహ చేసుకుని ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళకుండా ఉంటే లోతు భార్యకి గతి పట్టేది కాదు. మొట్టమొదటిగా
అబ్రాహాము గారితో లోతు అనవలసిన మాట ఏంటో తెలిసింది. ఏమన్నారు తెలుసా? అయ్యా అబ్రాహాము గారు, నైనా నేను విడిపోవడం ఏంటి? మనం పనివారిని సమ్మతిద్దాం, పనివారికి నీ పనివారికి నా పనివారికి గొడవ లేకుండా మనము సహకారంగా మనం మాట్లాడుకుందామని చెప్పి లోతు అబ్రాహాముతో ఉంటే మేలు కలిగి ఉండేది. కానీ లోతు అలాగా ఉండకుండా మరి సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రెండవది, దేవదూతలు వచ్చి వీరిని బయటికి రమ్మన్నప్పుడు వీరు తడవ చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తారంటే తడవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పేది. ఏం చేశారు? త్వరపెట్టారనమాట. ఇదిగో దేవుని ఉగ్రత స్టార్ట్ అయిపోయింది, దేవుని ఉగ్రత స్టార్ట్ అయిపోయింది, వచ్చేపోతుంది. దీని మీదకి సొదొమ గొమొర్రా పట్టడానికి శిక్ష త్వరగా వచ్చేస్తుంది కనుక మనం త్వరపడి మీరు బయటికి వెళ్ళకపోతే మీరు కూడా ఇక్కడ నశించిపోతారు. ఎలాగ నశించడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు సిద్ధం చేసేసాడనమాట. వారి చేతులు పట్టుకుని వారిని త్వరగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట దేవదూతలు. ఎవరిని? తన 2 కుమార్తెలను, లోతు భార్యను వీళ్ళందరి చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటికి తీసుకుని వచ్చేస్తారు. ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చేసిన తర్వాత కూడా కొంత దూరం వెళ్ళిపోయేసరికి ఇక్కడ సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపించడం దేవుడు స్టార్ట్ చేసిన తర్వాత గొప్ప వెలుగు వచ్చేస్తుంది. తారజవలేస్తే వెలుగు వస్తుంది కదా, అగ్ని గంధకాలను కలిసి మండుతుంటే గొప్ప వెలుగు వస్తూ ఉంటుంది. ఆ వెలుగు వెనకాల నుంచి వెలుతురు కనపడుతుంది. అప్పటికే దేవుడు చెప్పాడు, మీరు వెనుకకు తిరిగి చూడవద్దు అని. వెనుకకు తిరిగి చూడవద్దని చెప్పినటువంటి మాటను ఇక్కడ లోతు విన్నాడు, లోతు కుమార్తెలు విన్నారు, లోతు భార్య ఈమె కూడా వింది. కానీ ఈమె విధేయత చూపించలేదు. చూడండి, విడిచిపెట్టలేని కోరిక ఒకటి ఆమెలో ఉండిపోయింది. నా ఆస్తి అంతా నాశనం అయిపోతుంది, నా ఆస్తి అంతా కరిగిపోతుంది, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతానని చెప్పి వెంటనే ఆ లైటింగ్కి వెనుకకు తిరిగి చూసింది. వెనుకకు తిరిగి చూసిన వెంటనే ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంట. అయ్యో, ఉప్పు స్తంభం అయిపోయిందని వెనకకు తిరిగి మనం చూస్తే వాళ్ళు కూడా ఉప్పు స్తంభం అయిపోయేవారు. దేవదూతలు వారి చేతులు పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఉండవలసింది ఏమిటి? దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉండాలంటే. వెనుకకు తిరిగి చూడవద్దు అన్నప్పుడు వెనుకకు తిరిగి మనము చూడకూడదు. చాలా విషయాల్లో దేవునిలోకి వచ్చాక కూడా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా మనం వెనుకకు తిరిగి చూస్తూ ఉంటాము. గత సంవత్సరాలు ఎలా చేస్తాం కదా, అంత ముందు సంవత్సరాల కాలంలో ఎలా చేస్తాం కదని వెనుకకు తిరిగి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ప్రియజన బిడ్డలారా, గతించినటువంటి జీవితాన్ని నీవు మరిచిపోయినట్టు కాదు. అలాగే వెనుకకు తిరిగి చూస్తే మనము శోధనలో పడతాము, శోధనలో మనము నశించిపోతామనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చూస్తాం. మనకేముండాలి? ముందు చూపే ఉండాలి. గతించిన కాలమే చాలు అన్నాడు దేవుడు. ఏమంటాడు? గతించిన కాలమే చాలు. నువ్వు వాటిని గుర్తుపెట్టుకోకర్లా. శ్రమపడ్డావు, దేవుడు నిన్ను కనికరించాడు, నిన్ను లేపాడు, చాలు. గతించిన కాలం గురించి నువ్వు ఆలోచన చేయకూడదు, వెనుకకు చూడకూడదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియ. ఉండవలసిందేంటి? దేవుని వాగ్దానాల మీద విశ్వాసాన్ని, నమ్మికను ఉంచాలి. ఇక్కడ దేవుడు చెప్తాడు, లెండి రండి, చూడండి, ఆ కొండకు పారిపోండి. లేచి వచ్చే కొండకు మీరు పారిపోయి అక్కడ ఉంటేనే మీరు బ్రతుకుతారు. వెనుకకు చూడకుండా వెళ్ళాలి, విధేయత చూపించి ఉండాలి, ముందు చూపుతో ఉండాలి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయదు. భావోద్రేకము నిర్ణయాన్ని నడిపితే నీతికి నష్టం చేకూరుతుందండి. భావోద్రేకము, ఎమోషను ఒకవేళ నిర్ణయాన్ని, నీకున్న నిర్ణయాన్ని కనుక నడిపితే అదేమవుతుందంట? నీతికి నష్టాన్ని చేకూరుస్తుంది. తాగినోడు కారు నడిపితే ఎలాగైతే నష్టం జరుగుతుందో, ఉద్రేకముతో గనక నీవు మనిషిని నడిపిస్తున్నప్పుడు, ఉద్రేకం కనుక మనిషిని నడిపిస్తుంటే, నీతిని నడిపిస్తుంటే అది నష్టము పాలే చేస్తుంది, కానీ అది మేలు చేయదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ మనలో ఎమోషన్స్ ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఆ ఎమోషన్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనం ఒక్కసారి ఆగి ఆలోచించేదిగా ఉండాలని
ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ రెబ్కా తీసుకున్నటువంటి నిర్ణయం ఏమైందో తెలిసింది. తన కుమారుడు డైరెక్ట్గా దేవుడు దీవించవలసినటువంటి దీవెనలకు దూరం చేసింది, సంవత్సరాలు ఎక్కువయ్యేలా చేసింది. ఆఖరికి యాకోబు మామ దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు పిల్లలతో వస్తున్నాడు, భార్యతో వస్తున్నాడు, సంపదతో వస్తున్నాడు. కానీ అవన్నీ కూడా ఎబ్బోగురేవు దాటించిన తర్వాత ఎబ్బోగురేకు అవతల ఒంటరిగా ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు అప్పుడు ఆశీర్వాదాలు యాకోబుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెబ్కా ఆశీర్వాదాలు చూడడానికి లేదు, ఆశీర్వాదాలు చూడలేకపోయింది. తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం, ఎమోషనల్ తీసుకున్న నిర్ణయం ఆఖరికి యాకోబుకి రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు చాలా సంవత్సరాలు 21 సంవత్సరాలు వెనుకకు వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. శారా కూడా అంతే అండి. శారా జీవితంలో కూడా పిల్లలకు కనవలసిన సమయాన్ని ఆమె పొడిగించుకుంది. కనుక ఈ ఇస్మాయిలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి శారాకు పిల్లలు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అవిధేయత వల్ల, చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇక్కడ లోతు భార్య కూడా ఏం చేసింది తెలిసింది, ఉప్పు స్తంభం కింద మారిపోయింది. తన బిడ్డల జీవితాన్ని చూడలేకపోయింది, భర్తను చూడలేకపోయింది. అవిధేయత వల్ల తను తాను ఉప్పు స్తంభంగా చేసుకుంది. మన జీవితంలో కూడా ఎమోషన్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మనలను తప్పుదోవ నడిపిస్తుంది, మనలను శిక్షకు గురి చేస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొడుతుంది. కనుక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిరీక్షణతో మనం ముందుకు వెళ్తే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగా మనం ఎమోషన్ గురై దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని ప్రణాళికను చెరపకుండా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన ఈ రాత్రి నిబిడలమైన మాతో మీరుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిబిడలమైన మా జీవితంలో ప్రభునైనా గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మీరు చేయండి ప్రభునైనా. మీ ప్రణాళిక మా మీద ఉంది కనుక తండ్రి, నీ ప్రణాళికాబద్ధంగా మేము జీవించడానికి నీ కృప చూపించండి. మాలో విశ్వాసాన్ని దయచేయండి, నమ్మికను దయచేయండి, నిరీక్షణను దయచేయండి ప్రభునైనా. విశ్వాసంతో, నమ్మికతో, నిరీక్షణతో నేను ప్రభు మేము ముందుకు సాగడానికినైనా మీ కృప మాకు దయచేయండి తండ్రి. అటు రీతిగానే ప్రభు మీరు ఇచ్చినటువంటి నేను వాగ్దానాలను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, వాగ్దానాలను ప్రభునైనా మేము నన్ను ప్రభు గుర్తుపెట్టుకుంటూ వాగ్దానం ద్వారాగా ఆశీర్వదించబడ్డానికినైనా నీ కృప నీ బిడ్డలమైన మాకు దయచేయండి ప్రభు. అటు రీతిగానే ప్రభునైనా చారా గారికి మెల్లే నేను ప్రభు, అలాగే నేను లోతు భార్యకి మెల్లే తండ్రి, అలాగే రిగ్బగు వెళ్ళే ప్రభు ఈ సమయం ఉందనైనా మా జీవితాల ప్రభు ఎమోషన్ల ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా వచ్చేటువంటి నష్టాలు ప్రభు మేము పొందుకోకుండా తండ్రి, వారి జీవితాల్లో మాకు మాదిరికరంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ఉందని ప్రభు విన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ప్రభు నీ వాక్యాన్ని ప్రభునైనా వారి జీవితంలో ఫలింపచేయండి నైనా. వారి జీవితాల్లో ప్రభునైనా వెనుకకు చూడకుండా ముందుకు చూస్తూ ప్రభు నిరీక్షణతో ఎదురు చూస్తూ తండ్రి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికైనా మీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారికి నక్కరతలు, వారికి అవసరతలు సమస్తం మెరుగిన దేవుడు కనుక నేను ప్రభు వారి జీవితంలో రావాల్సినటువంటి మేలులు, ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో మీరే దయచేయండి. రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకైతే రాలేకపోయారో నేను ప్రభా నీ చిత్తమైతే రేపడుతున్నాను మరలా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీ కృప దయచేయండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ప్రతి అక్రతల అవసరం తీర్చండి. ప్రతి కుటుంబంలోని ప్రభునైనా మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభునైనా. వారికి ఉన్నటువంటి నన్ను ప్రభు అనారోగ్యాల నుంచి విడుదల కలిగించండి. అలాగే ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. వారి జీవితంలో ఏదైతే సంతోషం పోగొట్టుకున్నారో ఆ సంతోషాన్ని మరలా వారికి దయచేయమని ఈ సమయం మందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఏదేమైనా ప్రభు లోకమంతటి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యవు, లోకమంతటిని ప్రేమించిన గొప్ప దేవుడు తండ్రి. ఈ లోకమంతటిని ప్రభు నశించిపోకుండా ప్రభు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఉద్దేశంతో పరము నుంచి భూమికి దిగి వచ్చిన యేసయ్యవు నీవే కనుక నీ మార్గముల వారు కూడా నడుస్తూ, నీ మార్గముల వారు కూడా వెంబడిస్తూ నేను ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యంలో వారు కూడా చేరడానికి నేను కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘపట్ల మరొకసారి జ్ఞాపకం చేసుకోమని నీ దాసుని నిలబెట్టుకుని దాసుని ద్వారా మీరు చెప్పినటువంటి తెలియజేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను రేపటి దినాన్ని మరలా ఇటు రీతిగా కూడుకొని నేను స్తుతించి నేను కనపరిచేంత వరకు మీకు ఆపదలు దయచేద్దురుగా కానీ చేసిన ప్రార్థన మీ పాదజాన్ని చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండనగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.